హాయ్ ఫ్రెండ్స్, డీజే టిల్లు ఎంత సంచలన విజయం సాధించిందో దానికి సీక్వెల్గా టిల్లు 2 వచ్చింది. టిల్లు స్క్వేర్ రివ్యూ ఎలా ఉంది మాట్లాడదాం. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అదే ఫన్ను, అదే రొమాన్సు, అదే ఎనర్జీ. సిద్ధు జొన్నలగడ్డ మాత్రం చింపేశాడు తన మేనరిజంతో, తన చమ్కీ జుట్టుతో. అయితే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్సు, ఫన్ను, డైలాగ్ రైటింగ్ అయితే సూపర్గా అనిపించింది. ఎక్కడ స్టోరీ ఏంటి ఎలా వెళ్తుంది అనేది కాకుండా థియేటర్ మొత్తం ఒకటే నవ్వులు. ఫస్ట్ హాఫ్ రొమాన్స్ మాత్రం అనుపమతో నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. మనకు రాధిక క్యారెక్టర్లో ఎంత రొమాన్స్ ఉంటుందో ఫస్ట్ హాఫ్లో మాత్రం అంతకు మించి యూత్కు మాత్రం ఆకర్షణగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అసలైన స్టోరీ మొదలవుతుంది. ట్విస్ట్, ఒక మాఫియా స్టోరీ. మన మురళీ శర్మ క్యారెక్టరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా అసలైన స్టోరీ ఏంటంటే సెకండ్ హాఫ్లో రాధిక మళ్ళీ వెళ్తుంది కదా, థియేటర్ మొత్తం అరుపులే ఒక రేంజ్లో అనిపిస్తుంది. రాధిక క్యారెక్టరు ఎంత కనెక్ట్ అయిందంటే యూత్కు, సెకండ్ హాఫ్లో వెళ్ళిన తర్వాత ఏంటి లిల్లీ రాధిక మళ్ళీ ఒకేసారి కలిసినప్పుడు థియేటర్లో అరుపులు మాత్రం మామూలుగా ఉండదు. ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్ సూపర్గా ఉంది, క్లైమాక్సే వీక్గా ఉంది. క్లైమాక్స్ సేమ్ మన ఫస్ట్ హాఫ్లో రాధికను ఎట్లయితే జైలుకి పంపిస్తాడో మనకు సెకండ్ పార్ట్లో టిల్లు స్క్వేర్లో కూడా సేమ్ లిల్లీ అంటే మన అనుపమ పరమేశ్వరన్ సేమ్ విలన్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కూడా ఇంత ట్విస్ట్ ఉంటుందని ఎవరు థియేటర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంత సూపర్ ఫన్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా కామెడీ, ఆ డైలాగ్ రైటింగ్ కానీ నా అందమే నాకు శాపమైంది, ఇలాంటి మ్యాజిక్ ఒక త్రివిక్రమ్ డైలాగ్ లాగా గుర్తొస్తుంది. సినిమా మొత్తం త్రూ అవుట్ పెద్ద స్టోరీ అని చెప్పలేము. చాలా ఫస్ట్ పార్ట్లో ఉన్నంత బలంగా స్టోరీ ఉంది. డీజే టిల్లు అంటే మనకు ఒక స్టోరీ కనెక్ట్ అయినంత లేకపోయినా కానీ సెకండ్ పార్ట్ మాత్రం బిగినింగ్ టు ఎండింగ్ వరకు త్రూ అవుట్ కామెడీ, ఎంటర్టైనింగ్, పంచ్ డైలాగులు. ఆ ఫ్యామిలీ మదరు, మన డీజే టిల్లు ఫాదర్గా చేసిన క్యారెక్టర్ కానీ, మదర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మొత్తం కామెడీ, ఎంటర్టైనర్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఏకంగా భారీ సినిమా ఒక రేంజ్లో తీసుకొచ్చాడు. ఒక టాప్ హీరో రేంజ్లో క్లైమాక్స్ తీద్దామని కొద్దిగా డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ తీసిన డైరెక్టర్ వేరే, ఈ టిల్లు స్కోర్ డైరెక్టర్ వేరే, కానీ కనెక్టింగ్ మాత్రం రెండు సినిమాలకు మధ్యలో సీన్స్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కు కనెక్టింగ్ స్టోరీ తీసుకొచ్చి ఫైనల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఫైనల్గా వస్తే విలన్ ఎవరు? అనుపమ పరమేశ్వరనే. ఫస్ట్ పార్ట్లో విలన్ ఎవరు? హీరోయినే రాధిక. సెకండ్ పార్ట్లో విలన్ లిల్లీ. ఎక్కడ చూసినా కానీ మన టిల్లును హీరోయిన్స్ ఆడుకుంటూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు, మన టిల్లు మోసపోతూనే ఉంటారు. అదే ఫన్ను, అదే ఎక్కడ థియేటర్లో మాత్రం ఒక అలలా నవ్వుతూనే ఉంటారు. సూపర్గా అనిపించింది. స్టోరీ గురించి పెద్దగా బ్రహ్మాండమైన స్టోరీ, సూపర్ స్టోరీ అని చెప్పలేము, కానీ ఫన్ స్టోరీ. ప్రతి డైలాగు ఒక త్రివిక్రమ్ డైలాగ్ లాగా ఫన్ జనరేట్ చేస్తుంది. సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ రొమాన్స్, సాంగ్స్ బాగుంది. ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి డీజే టిల్లు కంటే క్వాలిటీ పరంగా ఫోటోగ్రఫీ చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రతి ఒక్కటి యూత్ను ఆకర్షించే విధంగా ఉంది. క్లైమాక్స్ ఒక్కటి డిఫరెంట్గా ఉంది, అదొక్కటే తగ్గింది. స్టోరీ గురించి ఆలోచించకుండా సినిమా వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకైతే థియేటర్లో మొత్తం ఒకటే నవ్వులు. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.